హాయ్ అండి, నమస్తే. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరు అక్షయ తృతీయ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనము బంగారము వెండి కొనవలసిన అవసరం లేదండి. మనము మన భక్తి కొరకు మన అష్టలక్ష్ములను పూజించడానికి దూది ఒక అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా 5 వస్తువులు కొనాలండి. ఫస్ట్ వన్ దూది అండి. దూది అంటే తెలుసు కదండి, ఒత్తులు వెలిగిస్తాం కదా, పత్తి అన్నమాట. ఆ పత్తిని లక్ష్మీదేవి పత్తితో లక్ష్మీదేవిని పూజిస్తే నెగిటివ్ ఎనర్జీ వెళ్తుందండి. అందుకొరకే ఈరోజు కొనాలి. అదేవిధంగా రాళ్ళ ఉప్పును కూడా కొనాలండి. రాళ్ళ ఉప్పు మామూలుగానే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి, నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. అది కూడా మంచిది శుభానికి. అదేవిధంగా ఆవాలు, తెల్ల ఆవాలు నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందండి. ఇవి శక్తివంతమైన బీజాలు. ఇంకా తర్వాత 4వది గవ్వలండి. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన గవ్వలండి. అందుకొరకే ప్రతి ఒక్కరము లక్ష్మీదేవికి పూజించే పూజ గదిలో ఉంచుకోవాలండి. రాళ్ళ ఉప్పు, ఆవాలు, తెల్ల ఆవాలు, గవ్వలు, ఇంకా పత్తి 4వది అయింది కదండి. ఇప్పుడు కుండలండి. ఈ కుండలు కూడా శుభకరమే కదండి. మనము ప్రతి కూరాడుకుండాని కూడా అంటారు కదండి. ఆ విధంగా కుండలను కూడా పెట్టి పూజించాలండి. ఇది కూడా పూజ గదిలో ఉంచుకోవాలి. ఈ పూజ గదిలో దానిలో గవ్వలు అన్నీ పెట్టి పూజించాలండి. సముద్ర రత్నాలు ఈ గవ్వలు. ఓకే అండి, ఇవేనండి ఈ అక్షయ తృతీయ రోజు మనము కొనవలసిన ఈ 5 వస్తువులతో మనము పూజ గదిలో అమ్మవారిని అష్టలక్ష్మిలను పూజిస్తే అష్టలక్ష్మిల అనుగ్రహము మనకు లభిస్తుందండి. ఇదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే అక్షయ పాత్రలు అని అంటారండి. ఆ అక్షయ పాత్రలో ఇవన్నీ కూడా వేసి ఉంచితే మనకు అక్షయ పాత్ర అంటేనే తరగకుండా ఉంటుందండి. క్షయం లేకుండా అంటే తగ్గకుండా ఉంటుందండి ఏదైనా ధనద్రవ్యాలు. ఓకే అండి, ఇదేనండి అక్షయ తృతీయ ప్రాముఖ్యత. దీని గురించి తెలియని వారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ అష్టలక్ష్ముల అనుగ్రహము లభిస్తుందండి. ఈ 5 వస్తువులు ఈరోజు కొనాలండి. ఓకే అండి, కీప్ వాచింగ్.